Good afternoon, everyone. Welcome to LR ESET Tech Talks. Today's class we are going to learn ESET mathematics in a simple and easy way. So, నేను 2015 ప్రీవియస్ ఇయర్ పేపర్ 10 క్వశ్చన్స్ ఆల్రెడీ సాల్వ్ చేసి 2 వీడియోస్ కింద అప్లోడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ 11th క్వశ్చన్ నుంచి చూద్దాం. 11th క్వశ్చన్, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ స్క్రూ సిమెట్రిక్ మ్యాట్రిక్సెస్. ఇక్కడ ఏంటి, ఏ అండ్ బి అనేవి ఏంటి, స్క్రూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని చెప్తున్నారు. ఫైండ్ దెన్ ఏ ప్లస్ బి ఈస్, ఏ ప్లస్ బి ఏంటి అంటున్నారు. సో ఇప్పుడు ఇచ్చిన మన గివెన్ క్వశ్చన్ ఏంటి, ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ. ఏ అంటే ఏంటి, ఏని ఏ మ్యాట్రిక్స్ మనం ట్రాన్స్పోజ్ చేసినా సేమ్ మ్యాట్రిక్స్ వస్తుంది. దాన్ని ఏ ట్రాన్స్పోజ్లో స్క్రూ సిమెట్రిక్ అంటే ఏంటి, మన మ్యాట్రిక్స్ని నెగిటివ్లో చూపించడం. సో ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ ఏ, బి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ బి. అంటే మనం బి మ్యాట్రిక్స్ని మనం తీసుకున్న మ్యాట్రిక్స్ దానికి నెగిటివ్ ఆన్సర్ వస్తే దాన్ని మనం ఏమంటాం, స్క్రూ సిమెట్రిక్ అంటాం. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఈ ఏ ప్లస్ బి, దెన్ మన ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, దెన్ ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బికి నేను ట్రాన్స్పోజ్ అప్లై చేశాను. దీనికి సపరేట్గా అప్లై చేస్తే ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్. సో ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, మైనస్ ఏ, బి ట్రాన్స్పోజ్ అంటే మైనస్ బి. సో ఏ ట్రాన్స్పోజ్ మైనస్ ఏ ప్లస్ బి ట్రాన్స్పోజ్ మైనస్ బి. సో మైనస్ని కామన్గా తీసుకొస్తే ఇంక ఇక్కడ ఏముంటుంది, ఏ ప్లస్ బి. మనకు ఆన్సర్ ఏంటి, మైనస్ ఏ ప్లస్ బి. షార్ట్కట్లో గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ ఏంటి, స్క్రూ ప్లస్ స్క్రూ ఈక్వల్ టు స్క్రూ. అంటే మన స్క్రూ మ్యాట్రిక్స్ ఇంటూ స్క్రూ మ్యాట్రిక్స్ చేస్తే మనకు ఆన్సర్ ఏమవుతుంది, స్క్రూ మ్యాట్రిక్స్. అంటే స్క్రూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్లో మనకు వాల్యూస్ ఎలా వస్తాయి, మైనస్ వాల్యూస్ వస్తాయి. సో ఇప్పుడు ఏ ప్లస్ బి అనేది ఏంటి, స్క్రూ సిమెట్రిక్. ఓకే, నెక్స్ట్ 12th క్వశ్చన్, ఇఫ్ ఎన్ ఈజ్ అన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్ దెన్ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడు, 2 -1 3 -2 ఎన్ ఈక్వల్ టు. ఎన్ అనేది ఏంటి, ఈవెన్ న్యాచురల్ నెంబర్ అంటున్నాడు. దెన్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఎన్ వాల్యూ అది ఈవెన్ న్యాచురల్ నెంబరా కాదా అని చెప్పేసి అడుగుతున్నాడు. సో చూద్దాం. లెట్ ఏ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ తీసుకున్నాం. నీ మ్యాట్రిక్స్కి ఏ అనే నేమ్ తీసుకున్నాం. 2 -1 3 -2 మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్. ఫైండ్ ఏ స్క్వేర్ ఫస్ట్. ఇప్పుడు మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఏ స్క్వేర్ అప్లై చేద్దాం. స్క్వేర్ అప్లై చేస్తే ఏంటి, ఏ నెల రాస్తాం, ఏ ఇంటూ ఏ. సో ఏ మ్యాట్రిక్స్ని 2 times రాసుకుంటాం. అప్పుడు మల్టిప్లికేషన్ కాబట్టి మనం ఏంటి, రో ఇంటూ కాలం. అంటే 2 × 2 4 -3 -1 ఇంటూ 3 చేస్తే -3. సో మళ్ళీ 2 × -1 -2 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 2 2. తర్వాత సెకండ్ రో 3 × 2 6 -2 × 3 -6. నెక్స్ట్ 3 × -1 -3 ప్లస్ -2 × -2 ప్లస్ 4 -3 1 -2 ప్లస్ 2 0 6 -6 0 -3 ప్లస్ 4 1. ఈ 1 0 0 1 జీరోస్ అండ్ వన్స్లో వస్తే దాన్ని ఏమంటాం, ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో ఐ అనే నేమ్ తీసుకున్నాను, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేది వచ్చింది. సో ఏంటి, మనం చేసిన ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఈక్వల్. నౌ ఎన్ ఈక్వల్ టు ఈవెన్ నెంబర్. మన ఫార్ములా ఏంటి, ఎన్ అనేది ఈవెన్ నెంబరా కాదా. సో ఎన్ ఈక్వల్ టు 2k నేను తీసుకున్నాను. లెట్ ఎన్ అనే వాల్యూ ఏంటి, 2k అని నేను తీసుకున్నాను. సో ఇప్పుడు చెక్ చేద్దాం. ఏ పవర్ ఎన్, ఎన్ అనేది ఏంటి, నేను 2k కింద కన్సిడర్ చేశాను కాబట్టి ఎన్ ప్లేస్లో 2k తీసుకుంటాం. ఏ ఈక్వల్ టు ఏ పవర్ 2 హోల్ పవర్ k. అంటే ఏంటి, ఏ పవర్ ఎన్ ఏ ఫామ్లో ఉంది, ఏ పవర్ m హోల్ పవర్ n. ఎలా రాసుకుంటాం, ఏ పవర్ m × n. సో ఇక్కడ ఏముంది, ఏ స్క్వేర్ హోల్ పవర్ k ఈక్వల్ టు, దీన్ని ఎలా రాసుకోవచ్చు,
ఇది ఐకేకి ఈక్వల్ అంటున్నాం. అంటే ఐ పవర్లో ఎంత ఉన్నా అంటే ఐ పవర్ 1 అంటే ఐ. సో ఐ పవర్ కే ఈక్వల్ టు ఐ ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి ఈక్వల్. సో 2k అనేది ఏంటి మనకి ఇప్పుడు ఈవెన్ న్యాచురల్ నెంబర్. మన n వాల్యూ ఎంత 2k. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్, ది determinant of orthogonal matrix of order n is. ఇప్పుడు ఆర్థోగ్రాఫిక్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ n is అంటే మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ n వాల్యూ ఎంత అనేది డిటర్మిన్ చేయమన్నారు. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ఏ ఫార్ములా దీనికి ఫార్ములా అనేది ఉంటుంది ఆర్థోగ్రాఫిక్ మ్యాట్రిక్స్కి. సో ఆ ఫార్ములా ఏంటి? ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈక్వల్ టు ఐ. సో టేకింగ్ డిటర్మినెంట్ ఆన్ బోత్ సైడ్స్ డిటర్మినెంట్ అప్లై చేయాలి. అంటే ఏ ట్రాన్స్పోజ్కి డిటర్మినెంట్ అప్లై చేయాలి, ఏకి డెట్ అప్లై చేయాలి, ఈక్వల్ టు ఐకి డెట్ అప్లై చేయాలి. ఐ వాల్యూ ఏంటి? మనం ఎప్పుడు ఐడెంటిటీ మ్యాట్రిక్స్లో డిటర్మినెంట్ ఎప్పుడు 1 తీసుకుంటాం. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1కి ఈక్వల్. బట్ ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? ఏ ట్రాన్స్పోజ్ ఏకి ఈక్వల్. ఎందుకంటే మనం ఏ మ్యాట్రిక్స్ తీసుకున్నప్పుడు దాన్ని ట్రాన్స్పోజ్ చేసి రాసిన సేమ్ మ్యాట్రిక్స్ మనకి వస్తుంది కదా. సో ఇక్కడ ఏంటి? ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ. ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్ నేను రాసుకోవచ్చు, ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ స్క్వేర్, డెట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఏ ఇంటూ ఏ అంటే 1 ఇంటూ 1 చేసిన ఆన్సర్ ఏమొస్తుంది మనకి? 1 వస్తుంది. ఏ ఇంటూ ఏ అంటే 2 ఇంటూ 2 చేస్తే వాల్యూ వస్తుందా? అలాగే ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్. సో డెట్ ఆఫ్ ఏ ఇంటూ డెట్ ఆఫ్ ఏ అంటే డెట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 1. ఇప్పుడు డెట్ ఆఫ్ 1 అంటే ఇప్పుడు స్క్వేర్లో ఉంది. స్క్వేర్లోంచి తీసేయాలంటే ఎలా వస్తుంది? డెట్ ఆఫ్ ఏ అంటే వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 1. సో మన ఫైనల్ ఆన్సర్ ఏ ప్లస్ ఆర్ మైనస్ 1. మన షార్ట్ కట్ ఏంటి? ఆర్థోగోనల్కి ఫార్ములా ఉంటుంది. దాని ఫార్ములా అప్లై చేసి బోత్ సైడ్స్ డిటర్మినెంట్ అనేది అప్లై చేసి నెక్స్ట్ బాగా గుర్తుపెట్టుకునేది ఏంటంటే డెట్ ఏ వాల్యూ ఎప్పుడు ప్లస్ ఆర్ మైనస్ 1. సో డోంట్ ఫర్గెట్. నెక్స్ట్ 14th క్వశ్చన్. ఇఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 1 మైనస్ జి. ఏమిచ్చారు? ఏ మైనస్ బి అనే మ్యాట్రిక్స్ ఇచ్చారు. అంటే ఏ ప్లస్ బి మ్యాట్రిక్స్. ఏ మైనస్ బి మ్యాట్రిక్స్ ఏంటి? 1 0 0 -1. ఏ ప్లస్ బి మ్యాట్రిక్స్ 3 4 2 -5. దెన్ ఏ ఇంటూ బి మ్యాట్రిక్స్ ఎంత అనేది అడుగుతున్నాడు. సో మనకి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏకి బికి అంటే ఏకి ఫార్ములా ఉంటుంది, బికి ఫార్ములా ఉంటుంది. 2ఏకి ఫార్ములా ఏంటి? ఏ మైనస్ బి ఇంటూ గుర్తుపెట్టుకోవాలి. ఏకి ఫార్ములా ఉంటుంది, బికి ఫార్ములా ఉంటుంది. సో 2ఏకి ఫార్ములా ఏంటి? ఏ మైనస్ బి ప్లస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 2a. మరి 2bకి ఏ ప్లస్ బి మైనస్ ఏ మైనస్ బి. సో అప్లై చేద్దాం. ఏ మైనస్ బి మ్యాట్రిక్స్ ఏంటి? 1 0 0 -1. ఏ ప్లస్ బి మ్యాట్రిక్స్ 3 4 2 -5. అప్లై చేసాం. ప్లస్ అంటే 2 మ్యాట్రిక్స్ని ప్లస్ చేయాలి ఇప్పుడు. అంటే 2a ఈక్వల్ టు 1 + 3 4 0 + 4 4 0 + 2 2 -4 -5 అంటే -6. ఇప్పుడు మనం ఈ 2a మ్యాట్రిక్స్లో అంటే ఈ మ్యాట్రిక్స్ని ప్రతి వాల్యూని బై 2తో డివైడ్ చేయాలి. సో బై 2 అంటే 2 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది. 2 2 సార్ 2 ఇందులో 1 టైం క్యాన్సిల్ అవుద్ది కాబట్టి 1. 2 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది -3.
నెక్స్ట్ 2b చూద్దాం. a ప్లస్ b అంటే 3 4 2 మైనస్ 5. a మైనస్ b 1 0 0 మైనస్ 1. ఇప్పుడు 2b మ్యాట్రిక్స్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చింది అంటే 3 మైనస్ 1 2 4 మైనస్ 0 4 2 మైనస్ 0 2 మైనస్ 4 మైనస్ 1 మైనస్ 4. దీన్ని కూడా ప్రతిదాన్ని బై 2తో మనం డివైడ్ చేయాలి. 2 2లో 1 టైం పోద్ది 1. 2 బై 2 అంటే 2 2లో 2 టైమ్స్ కదా, 4లో 2 టైమ్స్ 2 అంటే అర్థమైందా మీకు? 2 బై 2తో మల్టిప్లై చేస్తాం 2 1 టైం. 2 బై 2 చేస్తే 2 2s are 4 అంటే మైనస్ 2. సో ఇలా నౌ a ఇంటూ b అంటే ఏంటి? a ఇంటూ b. ఏబి అంటే a ఇంటూ b. సో ఇప్పుడు మనకి ఏ బి వచ్చిన మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయాలి. మళ్ళీ రో ఇంటూ కాలం చేస్తాం. అప్పుడు ఏంటి? 2 1s are 2 ప్లస్ 2 1s are 2. 2 2s are 4. 2 ఇంటూ మైనస్ 2 మైనస్ 4. 1 ఇంటూ 1 1. మైనస్ 3 ఇంటూ 1 మైనస్ 3. 1 ఇంటూ 2 2. మైనస్ 3 మైనస్ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3s are 6. అప్పుడు మనకు వచ్చిన మ్యాట్రిక్స్ ఏంటి? 4 0 మైనస్ 2 8. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. మన షార్ట్ కట్ ఏంటి? ఏ అండ్ బి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. అంటే 2a 2b ఒక ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా సాల్వ్ చేయగలరు. 15th క్వశ్చన్. ఇఫ్ ఏ ఈక్వల్ టు 3 ఇంటూ 3 మ్యాట్రిక్స్ ఇచ్చారండి. 0 1 0 1 0 0 0 0 1. దెన్ ఏ ఇన్వర్స్ అడుగుతున్నారు. సో ఏ ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏ అనే ఇప్పుడు మనకి ఇచ్చిన ఏ మ్యాట్రిక్స్ ఏంటి? ఒక సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్. సో ఏ ఇంటూ ఏ మల్టిప్లై చేయాలి. అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. మల్టిప్లికేషన్ కదండి. అప్పుడు ఏంటి? రో ఇంటూ కాలమ్స్. సో రో ఇంటూ కాలమ్స్ మల్టిప్లై చేస్తే మనకు వచ్చింది ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇక్కడ ఇన్వర్స్లో మనకి ఇచ్చిన ఏ మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేసినప్పుడు మనకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేది రావాలి. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేది మనకు వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ అంటే మనం చేసిన ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి ఈక్వల్ అయింది. ఇప్పుడు ఏంటి? ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ మ్యాట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్కి ఈక్వల్ అయింది కదా మనం చేసిన ఏ ఇన్వర్స్. సో ఫైనల్లీ ఏంటి? ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 0 1 0 1 0 0 0 0 1. అంటే ఇప్పుడు మనం చేసిన ఏ ఇన్వర్స్ అనేది ఏంటి? మన ఏ మ్యాట్రిక్స్కి ఈక్వల్ అయింది. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, ఏ ఇన్వర్స్ అంటే మనకి ఇచ్చిన ఏ మ్యాట్రిక్స్ని చేసినప్పుడు సాల్వ్ చేసినప్పుడు మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేది రావాలి. ఓకే, that's all for today class. I hope you understand today's concept clearly. If you found this video helpful, please like, share and subscribe to LR Easy Tech Talks. If you have any doubts, let me know in the comments. I will explain them in the next video. Thank you for watching. See you in the next class. Until then, keep learning and keep practicing. Bye everyone.